సెప్టెంబర్ అన్నారు. సెప్టెంబర్ పోయి 6 మంత్స్ అయింది. మళ్ళీ మార్చ్లో మొదలెడతామన్నారు. మార్చి సగం అయిపోయింది కానీ సినిమా మొదలయ్యే ఛాన్స్ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా అసలు మొదలయ్యేదెప్పుడు? స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో భారీ బడ్జెట్ తో చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోతోన్న సినిమా సెప్టెంబర్లో స్టార్ట్ అన్నారు. సెప్టెంబర్ పోయి మార్చి వచ్చింది. ఈ మార్చిలో మొదలవుతుందని, 16వ తేదీ అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అవుతుందని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సినిమా స్టార్ట్ కాదు కదా, ఇంకా లేట్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే అదిగో ఇదిగో అంటూ 6 నెలల నుంచి ఓపెనింగ్ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న టీం మార్చిలో కూడా సినిమాని మొదలు పెట్టేలా కనిపించడం లేదు. దీనికి తోడు సినిమా ఇంకా లేట్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే హీరోయిన్ గా జాన్వీతో పాటు స్టార్ క్యాస్ట్ ఫిక్స్ చేసి ప్రీ ప్రొడక్షన్ చేస్తున్న సినిమా స్టార్ట్ అయ్యేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు టీం. నిజానికి మార్చిలో స్టార్ట్ చేసి మే నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్దామని ప్లాన్ చేసింది టీం. అయితే ఆ ప్లాన్ కూడా వర్కౌట్ కాక సినిమా మరింత లేట్ అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి బుచ్చిబాబు ప్లాన్ చేసిన ఈ సినిమా మ్యాసివ్ స్కేల్లో తెరకెక్కబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, ఆడిషన్స్ ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర యాస, అక్కడి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ సినిమా ఉండబోతోందని, సినిమాని న్యాచురల్ గా తీయడానికి, రియల్ ఫీల్ రావడానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఇంత టైం తీసుకుంటున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ బుచ్చిబాబు. అయితే ఫ్యాన్స్ మాత్రం సంవత్సరం నుంచి సినిమా స్టార్ట్ అయ్యేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. చరణ్ ఆల్రెడీ గేమ్ చేంజర్ తో బిజీగా ఉన్నారు. మరి ఈ సినిమా కంప్లీట్ అయ్యాక గానీ బుచ్చిబాబు సినిమా స్టార్ట్ అవ్వదేమో అనుకుంటున్నారు జనాలు.